డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో అత్యంత ప్రధానమైన వ్యక్తి పీఎల్జీఏ బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేసాలతో పాటు డివిజనల్ కమిటీ సభ్యులు, ఏరియా సభ్యులు ఉన్నారు. 800 గ్రాముల బంగారం, 36 ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి మరో 5 మావోయిస్టులు లొంగిపోవాల్సి ఉందని చెప్పారు. ఇక 42 మందికి 1,93,00,000 పంపిణీ చేస్తున్నామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. Self-loading rifles along with 10 magazines and 127 rounds of ammunition. అట్లాగే ఇన్సాస్ రైఫిల్స్ 8 రౌండ్స్ ఆఫ్ 8 magazines ప్లస్ 121 రౌండ్స్. అట్లానే ఒక 9mm స్టెన్ గన్ along with 1 magazine and 29 rounds. .303 rifles 6 along with 6 magazines and 221 rounds. 2 8mm రైఫిల్స్, దాంతో పాటుగా 2 మ్యాగజైన్స్, 133 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్. వాటితో పాటుగా 44 మ్యాగజైన్స్ అన్ని క్యాలిబర్ సంబంధించినవి ప్లస్ 1007 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్. మొత్తం వీటితో బయటకు వచ్చిండ్రు. ఇందులో 2 కంట్రీమేడ్ గ్రెనేడ్స్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా 8 గోల్డ్ బిస్కెట్స్, ఒక్కొక్కటి 10 తులాస్ ఉన్నది, అంటే 100 గ్రామ్స్ ఉన్నది. మొత్తం 800 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బిస్కెట్స్ తో కూడా బయటకు వచ్చిండ్రు. ఈ బయటకు వచ్చిన వాళ్ళల్లో ముఖ్యమైన ఆయన సోడి మల్లా ఎలియాస్ కేశాల్ ఎలియాస్ నిఖిల్, స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న ఆయన. అట్లాగే డివిజనల్ కమిటీ స్థాయి ఉన్న సెక్రటరీ స్థాయి ఉన్నటువంటి చాప నారాయణ ఎలియాస్ గజేందర్ ఎలియాస్ మధు, డివిజనల్ కమిటీ మెంబర్షిప్ స్థాయి ఉన్నటువంటి కడతి సన్ను ఎలియాస్ మంతు. ఇట్లా 42 మంది ఈరోజు తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినరు. పీఎల్జీఏ బెటాలియన్కి చెందినటువంటి వాళ్ళు 21 మంది. తెలంగాణ స్టేట్ కమిటీలో నాయకులందరూ సరెండర్ అయిన తర్వాత మిగిలినటువంటి 11 మంది ఇవాళ మొత్తానికి వచ్చేసిండ్రు. ప్లస్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేస్తున్నటువంటి 10 మంది మొత్తం కలిస్తే 42 మంది. అందులో స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 2, డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 5, ఏసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు 18 మంది, తెల సభ్యుల ర్యాంక్ ఉన్న వాళ్ళు 17 మంది. ఇట్లా 42 మంది అన్నమాట. తెలంగాణ కమిటీ, స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి 11 మంది కూడా ఈరోజు సరెండర్ అయినరు. ఇందులో ఇది ఆఖరి మిగిలిన వాళ్ళు అనమాట. ఈ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన 11 మంది వాళ్ళు చెల్ల చెదరై ఉంటే వాళ్ళందరినీ ఎదుర్కొచ్చిన వాళ్ళని. సో వీళ్ళు చాప నారాయణ ఎలియాస్ గజేంద్ర రాట్ ఆయన, ఈయన బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆయన. అట్లాగే ఈయన స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన తెలంగాణ స్టేట్ కమిటీ యొక్క మిలిటరీ సైనిక విభాగం యొక్క ఇన్ఛార్జ్ ఈయన. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళు. ఈ 11 మందితో పాటుగా మళ్ళీ లాస్ట్ లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి 10 మంది ఉన్నారు. ఇందులో అందరూ కూడా ఏసీఎం ర్యాంకు, దళ సభ్యులు ర్యాంక్ ఉన్న వాళ్ళు అన్నమాట. ఆల్రెడీ మీకు ఆయుధాల గురించి చెప్పినాను, వాళ్ళు ఎంత సరెండర్ చేసినారన్నది. అట్లాగే వీళ్ళకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పునరావాస ప్యాకేజ్ కింద రాష్ట్ర కమిటీ సభ్యులకు ఇచ్చేది 20 lakh రూపీస్ మీకు తెలుసు. డివిజనల్ కమిటీ కార్యదర్శికి ఇచ్చే 8 lakh రూపీస్, డివిజనల్ కమిటీ మెంబర్ కు 5 లక్షల రూపాయల రివార్డు ఉంటుంది, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు అండ్ దళ సభ్యులకు 1 లక్ష రూపాయలు. ప్లస్ ఇది కాకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఉన్నాయి. ఇందులో జనజీవన స్రవంతిలోకి ఆయుధాలతో లొంగిపోయిన వాళ్లకు ఎల్ఎంజీ తీసుకొస్తే 5 లక్షల రూపాయలు, AK-47 రైఫిల్ తీసుకొస్తే 4 lakh రూపీస్ సపరేట్ గా, ఇది వాళ్ళకి ఇచ్చేటువంటి రివార్డు అదనంగా అనమాట. ఇన్సాస్ రైఫిల్ తీసుకొస్తే 2 లక్షల రూపాయలు, SLR తీసుకొస్తే 2 లక్షలు, .303 రైఫిల్ తీసుకొస్తే 1 లక్ష రూపాయలు, 12 bore సింగిల్ షాట్ గన్ ఆర్ డబుల్ షాట్ గన్ తీసుకొస్తే 30,000, 9mm పిస్టల్ కానీ, రివాల్వర్ కానీ, కార్బైన్ కానీ తీసుకొస్తే 25,000. ఈ విధంగా ఉంది. ఈ మొత్తం ఈ రివార్డ్స్ సంబంధించినవి ప్లస్ వెపన్స్ సంబంధించిన ఎంత కలుపుకుంటే ఈ రోజు ఈ 42 మందికి 1,93,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాము. ఇందులో తెలంగాణకు చెందినటువంటి కుంజం ఇడుమల్ ఎలియాస్ మహేందర్ కు 4 లక్షల రూపాయల చెక్ అందజేస్తాము. అట్లా మిగతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 41 మందికి మనిషికి 25,000 చొప్పున తక్షణం ఆర్థిక సహాయం అందజేస్తాం. మిగిలిన రివార్డు